సీఎం రేవంత్ విదేశీ టూర్ అట్టర్ ఫ్లాప్ అని ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న శ్రీధర్ బాబు తమ పర్యటన గ్రాండ్ సక్సెస్ అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారడం లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు, పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తిరస్కరించారని, మరోసారి వారు ఫ్లాప్ కావడం తప్పదన్నారు. రాబోయే కాలంలో భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు హైదరాబాద్ వస్తారన్నారు. కాగ్నిజెంట్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సక్సెస్ ఇదేమన్నా పోటీ అండి, ఇదేమన్నా ఫ్లాప్ సక్సెస్ చూసిండ్రు, జనం 2 సార్లు చెప్పిండ్రు వాళ్ళకి జవాబు. అసెంబ్లీలో చెప్పిర్రు, మన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చెప్పిర్రు ఎవరు ఫ్లాప్ కాదు. ఈ విధంగానే వారు మాట్లాడుతూ ఉంటారు, జనం చూస్తూ ఉంటారు, మరొకసారి వారు ఫ్లాప్ కావడం జరుగుతుంది. అమర్ రాజా అనే కంపెనీకి సంబంధించి ఈరోజు వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ విషయంలో చిన్నగా ఎక్కడైనా ఆలస్యం ఉంటే దానికి పరిష్కార మార్గం ఉంటుంది. ఆ రోజు కూడా ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి? వీరేదో పోయి కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏదో కొత్తగా వాళ్ళని పోయి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చింది కాదు. ఆ రాష్ట్రంలో మీ కంపెనీని ఉండకుండా చేస్తామంటే ఇక్కడికి వచ్చారు. వారు వస్తే వీరేదో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అయినా కానీ చేసుకొనియండి. పరిశ్రమ వచ్చింది, పరిశ్రమలు కాపాడాలి, పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఫ్లాప్ సక్సెస్ ఇదేమన్నా పోటీ అండి, ఇదేమన్నా ఫ్లాప్ సక్సెస్ చూసిండ్రు, జనం 2 సార్లు చెప్పిండ్రు వాళ్ళకి జవాబు. అసెంబ్లీలో చెప్పిర్రు, మన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చెప్పిర్రు ఎవరు ఫ్లాప్ కాదు. ఈ విధంగానే వారు మాట్లాడుతూ ఉంటారు, జనం చూస్తూ ఉంటారు, మరొకసారి వారు ఫ్లాప్ కావడం జరుగుతుంది. అమర్ రాజా అనే కంపెనీకి సంబంధించి ఈరోజు వారికి కావాల్సిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.